హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో చింత చిగురు మెత్తాళ్ళు కాంబినేషన్లో సూపర్ కర్రీ ఒకటి చూద్దామండి. చింత చిగురు ఈ సీజన్లో బాగా దొరుకుతుంది కదా, దొరికినప్పుడు ఇలా మెత్తాళ్ళు వేసి ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. మెత్తాళ్ళు అనేది చాలామంది తినకపోవచ్చు, కానీ తినే వాళ్ళకి మాత్రం చాలా ఫేవరెట్ అయిపోతుంది కర్రీ. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను దీనికోసం 100 గ్రామ్స్ మెత్తాలను తీసుకున్నాను. వీటిల్ని తల దగ్గర కొంచెం నల్లగా ఉంటుంది, దాన్ని కూడా తీసేసుకోవాలి. ఇలా తోక కూడా కొంచెం కట్ చేసుకోండి. ఇలా మొత్తాన్ని ఇదే విధంగా మొత్తాన్ని తీసేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం గోరువెచ్చంగా ఉండే వాటర్ వేసుకొని 5 మినిట్స్ పాటు నానబెట్టుకొని తర్వాత 2-3 టైమ్స్ పాటు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను చింత చిగురిని ఒక 2 కప్పులు తీసుకున్నానండి. ఇవి మరీ లేతవైతే కాదు, కొంచెం కాడలు ఉన్నాయి కాబట్టి కొంచెం ముదురు కాడలు అయితే తీసేసుకోవాలి. తర్వాత వీటిని శుభ్రంగా కడిగేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. లేతవైతే కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం ఇవి ఆకులుగా ఉన్నాయి కాబట్టి కట్ చేసుకుంటున్నాను. తర్వాత కడాయి ఒకటి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మెత్తాలను కూడా వేసుకోవాలి ఆయిల్లో. తర్వాత దీనిలోకి హాఫ్ స్పూన్ పసుపు, ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 2-3 మినిట్స్ పాటు వీటిల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మెత్తాళ్ళు అనేది కొంచెం కలర్ మారి ఈ విధంగా వచ్చాక వీటిల్ని వేరే ప్లేట్లో తీసేసుకోవాలి. ఇవి పెద్ద టైం కూడా పట్టదు, త్వరగానే ఫ్రై అయిపోతాయి. ఈ మొత్తాన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత దీనిలోనే ఇంకొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి చిటపట్లాడాక 2 పెద్ద సైజులో ఉండే ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ని కూడా కొంచెం మెత్తబడే వరకు ఈ విధంగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత 2 టమాటాలు, ఒక 3-4 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోకి 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నాను. సాల్ట్ ముందు వేస్తున్నాం కాబట్టి చూసి వేసుకోండి. హాఫ్ స్పూన్ వేసాను. కొంచెం పావు స్పూను పసుపు వేసుకోవాలి. ఇవి కొంచెం టమాటాలు మగ్గిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురు కూడా వేసేసుకోవాలి. చింత చిగురు కూడా వేసాక మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మెత్తాలు ఉన్నాయి కదా, మెత్తాలు కూడా వేసేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకొని తర్వాత దీనిలోకి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత కూర దగ్గర పడే వరకు ఉడికించుకోండి. బాగా దగ్గర పడిపోయింది కదా, ఇప్పుడు దీనిలోకి కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. ఇంతేనండి, మెత్తాళ్ళు చింత చిగురు కాంబినేషన్లో కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి సూపర్గా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా తిని చూసారా? తినని వాళ్ళు మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఈ కర్రీ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో ఉన్న కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.